ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమండి, ఆవిడ దొరుకుంటుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏం కాదుగా. ఆవిడ అదృష్టాన్ని బట్టి, బిడ్డ ఆయుష్ని బట్టి ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. నాకే పాపం అనిపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఎలా ఉందో. మందే ఇది దొరికింది. నేనే అని తెలియకపోయినా నువ్వు కాపాడాలనుకుంది. మన బిడ్డ అని తెలియకపోయినా ఇప్పుడు నువ్వు చెప్పిన మెడిసిన్ వల్లే మన ప్రేమకి ప్రతిరూపం మన బిడ్డ ప్రాణాలు, నా ప్రాణాలు నిలబడ్డాయి బావా. నుంచి వెళ్ళలేను, దొరికిపోతాను. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలి. ఎవరికంట పడకుండా త్వరగా వెళ్ళిపోవాలి. ఏమండి, ఆవిడ్ని వెతకడానికి వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? బహుశా కనిపించలేదేమో. ప్రతాప్, ఆ పేషెంట్ కనిపించిందా? వెతుకుతున్నా వెంకటేష్. ఆవిడ ఎవరో ఏమిటో గానీ ఇంతవరకు మాకు కనిపించలేదు. లత గారు, ఆ పేషెంట్ కనిపించిందా? లేదు సార్, మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. నర్స్, మీకేమైనా కనిపించిందా? ఎక్కడా వెతికినా కనిపించలేదు మేడం. చుట్టుపక్కలంతా వెతికాను మేడం, ఎక్కడా కనిపించలేదు. ఆ బేబీని కాపాడాలని మనం వెంట పడుతున్నా తను కంట పడకుండా, కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం బాధపడ్డం తప్ప ఇంకా చేయగలిగిందేముంది? అవును డాక్టర్, తన పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ ఎవరో ట్రీట్మెంట్కి వచ్చి ఉంటారు కదా. తను ఎప్పుడూ ట్రీట్మెంట్కి ఒంటరిగానే వస్తుంది మేడం. అదేంటి, ఎవరు లేకుండా, తోడుగా ఎవరు రాకుండా మీరెలా ట్రీట్మెంట్ చేస్తారు? అక్షర, అబార్షన్కి అయితే నువ్వు చెప్పినట్టు ఎవరో ఒకరు తోడుండాలి. చెకప్కే కదా, ఎవరూ లేకపోయినా ప్రాబ్లం ఏముంటుంది? పేషెంట్ కేస్ షీట్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా. తను మాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు మేడం. తన గురించి వివరాలు ఏమీ చెప్పలేదు అంటే తనకి వ్యక్తిగత సమస్యలేవో ఉండుంటాయి. పాపం, ఆ బిడ్డకి ఏమవుతుందో?
నాకు తెలిసి ఈ పాటికే అబార్షన్ అయిపోయి ఉంటుంది మేడం. చేతులా తనే అలా చేసుకున్నారు. ఇప్పుడేమీ చేయలేము. అక్షర, ఇక మనం బయలుదేరదామా? చాలా థ్యాంక్స్ రా. పిలవగానే వచ్చావు, నీ చేతులతో ప్రారంభోత్సవం చేశావు. ఓకే, నేను నీ ఫ్రెండ్ రా. విఐపీలా ట్రీట్ చేయకు. నువ్వు కార్డియాలజీలో లెజెండ్వి, నువ్వు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్స్పర్ట్వి. రే, పొగిడింది చాలరా నాకు. ఇక బయలుదేరతాం. అక్షర, పద వెళ్దాం. ఓకేరా, వెళ్దాం. వెళ్ళొస్తాం సార్. ఓకే. అయ్యో, దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎలా మేనేజ్ చేయాలి? అను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకేం ప్రాబ్లం లేదు కదా? అక్క, అది అది అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నాచుతావేంటి? ఏమైందో చెప్పను. అదేంటంటే అది అరే దేవుడా, ఇదేంటి నేను ఇలా ఇరుక్కున్నాను? అక్క ఇక్కడికి ఎందుకు వచ్చావంటుంది. బావ డౌట్ గా నన్నే చూస్తున్నాడు. లత గారు ఇటువైపే వస్తుంది. ఈ ఇరుకాటం ఏంటి? ముందు నొయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. అను, అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? అది బావా, ఏం లేదు బావా. నేను ఆటోలో వెళ్తుంటే అక్క ఈ హాస్పిటల్కి రావడం చూశాను. దాంతో నాకు భయం వేసి అక్కని ఫాలో అవుతూ వచ్చాను. అక్క, నీకేం కాలేదు కదా? హే, నాకేమవుతుంది? నేను నిక్షేపంగా ఉన్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్క? మీ బావ కోసం వచ్చాను. బావా, ఏంటి బావా, నువ్వు ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నావా? కొత్త బ్లాక్ ఓపెనింగ్ ఉందంటే ఫ్రెండే కదా అని వచ్చాను. మీ అక్కనేమో పొలానికి వెళ్తే సద్దె మూట తీసుకొచ్చినట్టు ఇదిగో ఈ క్యారేజ్ పట్టుకుని వచ్చింది. ఏంటక్క స్పెషల్? పొద్దున్న చెప్పాను కదా, కొత్త ఆవకాయ పెడుతున్నానని. అది ఈ బాక్స్లో పెట్టుకొని మీ బావకి తీసుకొచ్చాను. అలా అయితే పొలం గట్టున కాకపోయినా హాస్పిటల్ బయటైనా తిందాం పదండి. ఇక్కడ అను, తినడానికి ఎక్కడైతే ఏముంది బావా, పదండి తిందాం. ఇక్కడెలా తింటాం? చేత్తో కలుపుకుని నోటితో తిందాం బావా. నా ఉద్దేశం ఈ ప్లేస్ లో ఎలా తింటామని. ఇప్పుడు మన కంఫర్టబుల్ ప్లేస్ వెతికి అక్కడికి వెళ్ళి కూర్చొని తినేసరికి లంచ్ టైం కూడా అయిపోతుంది. నాకు ఆకలేస్తుంది బావా, కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకో. మీ అక్క చెల్లెళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాక ఇంకా నేనేం అభ్యంతరం చెప్పగలను? కానివ్వండి. కూర్చోండి. ప్లేట్లు మర్చిపోయాను. పర్వాలేదులే అక్క, ఓపెన్ చేయి. అక్క, ఆవకాయ వాసన అద్భుతంగా ఉంది. నీ వంటల గుమగుమలకి బావ నీకు పడిపోవాల్సిందే. ఏంటి? అదే బావా, అక్క వంటల్ని నువ్వు ఇష్టపడాల్సిందే అంటున్నాను. అక్క ప్లీజ్ దీంట్లో కొంచెం పెట్టివ్వవా? చాలక్క చాలు.
చాలక్క, నేను ఇందులో తింటాను. మీరిద్దరూ కలిసి ఆ బాక్స్లో తినేయండి. ఇద్దరం తినడం ఎలా కుదురుతుంది? ఏమండి, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. నిజంగా మా అక్క దత్తి. అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోవడం రాదు. ఎలా బ్రతుకుతుందో ఏంటో. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. బావా, నువ్వు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఓకేలేండి, నేను తినిపిస్తానులేండి. నువ్వా? ఏంటి బావా, నీకన్నం తినిపించడానికి మా అక్క చేతులు పనికిరావా? అను, నువ్విది కావాలని చేస్తున్నావు కదా. నన్ను మీ అక్క దగ్గర ఇరికించాలని చేస్తున్నావు. వచ్చిన ప్రతి అవకాశాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు.